హాయ్ ఫ్రెండ్స్. గత కొన్ని రోజులుగా మనకి ఏంటంటే ఈ ఒక ఎంఐటిఎం సర్వర్ ఇష్యూ అని చెప్పేసి వస్తుంది. మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న దాని తర్వాత కిందకి వెళ్ళి చూస్తే యాప్స్ అండ్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. కొందరు దాంట్లో ఓన్లీ యాప్స్ అని ఉంటుంది, కొన్నాటిల్లో మీకు యాప్స్ అండ్ నోటిఫికేషన్ అని కూడా ఉంటుంది. దాంట్లో ఎంఐటిఎం సర్వీస్ అని ఉంటుంది మన యాప్. ఆ ఎంఐటిఎం సర్వీస్ని మీరు అన్ఇన్స్టాల్ చేసేయాలి. అన్ఇన్స్టాల్ చేసేసిన దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మన డిఎస్పి యాప్ అన్నది ఉంటుంది. ఆ డిఎస్పి యాప్ మీద క్లిక్ చేస్తే అందులో మీకు స్టోరేజ్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఆ స్టోరేజ్ ఆప్షన్లో క్లియర్ డేటా అని ఉంటుంది, క్లియర్ ఆల్ డేటా ఉంటుంది, క్లియర్ క్యాచీ అని ఉంటుంది. మనం మొత్తం డేటా క్లియర్ చేయాలి యాప్కి సంబంధించి. చేసాం, ఓకే. మీకు వీలైతే దీన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా. లేదంటే డేటా క్లియర్ చేసిన సరిపోద్ది, అంతకీ ఇష్యూ వస్తుందంటే అప్పుడు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. మళ్ళీ యాప్ ఓపెన్ చేస్తాం, పర్మిషన్స్ అన్నీ అడుగుతుంది. స్టార్టింగ్లో మనం ఎలా అయితే పర్మిషన్స్ ఇస్తాం వాటన్నిటిని మనం అలౌ చేసుకొని రావాలి. అలౌ చేసుకున్న దాని తర్వాత జనరేట్ ఎంపిన్ అని అడుగుతుంది. జనరేట్ ఎంపిన్ చేసి ఎస్ కొడతాం. మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో మీకు లాగిన్ అన్నది యాక్సెస్ వస్తుంది మళ్ళీ. సో యాక్సెప్ట్ వచ్చిన దాని తర్వాత కింద చూస్తే డిక్లరేషన్ వస్తుంది. డిక్లరేషన్ ఏం చేయాలి, టిక్ పెట్టేసి యాక్సెప్ట్ చేస్తాం, ఓకే. దాని తర్వాత కాసేపు లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయిన దాని తర్వాత మనం ఏం చేయాలి, ఎంఐటిఎం సర్వీస్ని ఇప్పుడు టెస్ట్ చేస్తాం. ఎంఐటిఎం మీద క్లిక్ చేస్తాం, డివైస్ సెలెక్ట్ చేస్తాం, సేవ్ చేస్తాం. ఇవి చేసిన దాని తర్వాత క్యాష్ విత్డ్రా, బ్యాలెన్స్ ఎంక్వైరీ అడుగుతుంది కదా. ఆ రెండిట్లో మనం ఏం చేయాలనుకున్నది చూస్ చేసుకుంటాం, ఓకే. ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను కదా, ఇదే ప్రాసెస్. ఇలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాం. ఇక్కడ డౌన్లోడ్ నవ్ అని వచ్చింది కదా, ఎంఐటిఎం సర్వీస్ అని, దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాం, ఓకే. ఇది డైరెక్ట్గా యాప్లో నుంచి రీడైరెక్ట్ అయినప్పుడే మీరు ఇన్స్టాల్ చేయాలి. అంతేగాని ప్లే స్టోర్కి వెళ్ళి ఎంఐటిఎం సర్వీస్ అని కొడితే 100 యాప్స్ వస్తాయి, అవన్నీ కూడా మీరు ఇన్స్టాల్ చేయకూడదు. డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ చేసుకొని ఇన్స్టాలేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి కంప్లీట్గా. ఇక్కడ ఇన్స్టాల్ అయ్యింది. ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన దాని తర్వాత పర్మిషన్స్ ఉంటాయి, అన్నీ కూడా ఓకే చేయడమే, అలౌ చేయడమే. ఈ విధంగా వస్తుంది, దాన్ని ఓకే చేయండి. దాంతో మీకు ఏం సంబంధం లేదు. ఈ యాప్లో కేవలం మనకి సపోర్టింగ్ యాప్ ఇది ఉంటేనే ట్రాన్సాక్షన్ అవుతుంది. సో అది ఓకే కొట్టి మళ్ళీ మన యాప్కి వస్తాం. యాప్కి వచ్చిన దాని తర్వాత సబ్మిట్ చేస్తాం, ఓకే అని వస్తుంది. మళ్ళీ సెర్చ్ డివైస్ చేస్తాం. పైన సెర్చ్ డివైస్ చేసినప్పుడు సీరియల్ నెంబర్ వస్తుంది. సీరియల్ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన దాని తర్వాత కనెక్టింగ్కి కొంచెం గ్యాప్ తీసుకుంటుంది. ఫస్ట్ టైం కనెక్ట్ అయినప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటుంది. సో ఇక్కడంతా కూడా కింద చూడండి, కీ ఇంజెక్ట్ సక్సెస్ అనే ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది వస్తే డివైస్ రెడీ అయినట్టు విత్డ్రావల్కి. మళ్ళీ బ్యాక్ వస్తుంది, సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు మిమ్మల్ని కార్డ్ పెట్టమంటుంది, పిన్ ఎంటర్ చేయమంటుంది. దాని తర్వాత ఎంటర్ బటన్ నొక్కామంటే కీప్యాడ్ మీద అప్పుడు మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వస్తుంది. కొత్త కనెక్టివిటీ అయినా ఇదే పద్ధతిలో మీరు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మ్యాపింగ్ చేయించుకోవాలి, దాని తర్వాత ఇదే ప్రాసెస్లో మీరు కంప్లీట్ అయితే చేయాలి, ఓకేనా అండి. థ్యాంక్ యూ.